అక్టోబర్ 21న ప్రతి ఇంట వెలుగులు నింపే వెలుగుల పండుగ దీపావళి. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగను కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలు, అలాగే తమ వ్యాపారం 3 చిచ్చుబుడ్డీలు 6 తారా జువ్వల్లా వెలిగిపోవాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. కానీ వీరి ఆశలు, ఆనందాల మీద ఆ వరుణ దేవుడు నీళ్లు పోస్తున్నాడు. గత 3 రోజులుగా నెల్లూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో మొత్తం 6 ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో దుకాణదారులు లక్షల రూపాయల టపాసులు తీసుకువచ్చి విక్రయించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ వరుణుడు మాత్రం కనికరించలేదు. వర్షం కారణంగా ప్రజలు కూడా టపాకాయలు కొనుగోలు చేసేందుకు పెద్దగా మొగ్గు చూపకపోవడంతో నగరంలోని ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో వ్యాపారుల్లో ఒక్కసారిగా భయం పట్టుకుంది. పండుగకి ఉండేది ఒక్కరోజు మాత్రమే. రేపు వానదేవుడు కరుణించి దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేలా, అలాగే వ్యాపారం సాఫీగా సాగేలా చూడాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి వీరి బాధని ఆ వరుణ దేవుడు ఆలకిస్తాడో లేదో. మీరన్నా చెప్పండి ఏంటంటే అవి ఉండే ఫైనల్ అవుతాయి. ఎవరెవరు ఉన్నారు ఏంది ఉన్నాయి. హలో, పోతున్నాము. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మేము విఆర్సీ లైసెన్స్ నెంబర్ 40లో ఉన్నాము. ఈ ఖర్చులు చూస్తే భారీగా తయారయ్యాయి. ఈ క్లైమేట్ చూస్తే ఇట్లా ఉంది, ఏం అర్థం కావట్లేదు. తెచ్చుకున్న సరుకు అమ్ముడు పోద్దని అర్థం కావట్లేదు. ఇది ఇలాగే కానీ వాతావరణం కానీ ఉంటే వరకు చాలా కష్టం. ఇక్కడ చూస్తే రేట్లు కూడా ఏం నార్మల్గా ఇస్తున్నా, మామూలుగా అందరికి కూడా పోయి అంతా తీసుకుంటున్నారు. అందువల్ల ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళు కొంచెం తక్కువైపోయారు. మాకు బాగా కష్టంగా ఉంది, ఖర్చులు ఎక్కువ బట్టి. పోయిన తడవకి ఈ తడవకి ఖర్చులు అయితే బాగా పెరిగాయి. ఖర్చులు పెరిగాయి, యాజ్ టీజ్గా రేట్లు కూడా చాలా వరకు అక్కడ పెరగబట్టి ఇక్కడ మనం పెంచాల్సి వచ్చింది. పెంచాల్సి వచ్చినా కానీ కస్టమర్లు అడిగి వెళ్ళిపోతున్నారు. దగ్గరుండి తీసుకునేదానికి కష్టంగా ఉన్నారు. మా ఇదే ఈ క్లైమేట్ కానీ ఇలాగే ఉంటే వరకు బయటపడడం కష్టం. నమస్తే, నా పేరు పాలూరు చంద్ర. మేము విధంగా ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో పోయిన సంవత్సరం పెట్టాము. అప్పుడు ఒక రకంగా బాగానే ఉన్నాయి. ఇప్పుడేంటి ఈ వర్షాల కారణంగా చాలా సరుకు కూడా తక్కువ తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. పోయినసారి కంటే ఇప్పుడు భయపడుతున్నాము. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన వర్షాన్ని వల్ల కొద్దిగా తగ్గించి పెట్టుకున్నాం సరుకు కూడా. అయినా పొద్దున్న లేచి పెట్టిన చూస్తే కానీ కొంత లైట్గా వ్యాపారం జరిగింది. ఇంకా సాయంత్రం నుంచి ఎలా ఉంటుందో చూడాలా. నమస్తే, నా పేరు రఘువర్మ అండి. నేను గత 10 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాను, టపాసులు వ్యాపారం చేస్తున్నాము. గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాల వల్ల గ్రౌండ్ అంతా చిత్రగా ఉంది. వ్యాపారాలు కూడా ఏం లేదు. 2 లక్షలు తీసుకొని వచ్చి పెడతా. అసలు నా పోయినసారి కన్నా నాకు తెలిసి విఆర్సీలో వ్యాపారం చాలా వరకు తగ్గిందండి. అంటే బయట పెట్టుకోవడం వల్ల లేకుంటే ఏమో తెలియదు, కానీ
లాస్ట్ టైం కంటే ఈసారి చాలా డల్గా ఉంది. వానల ప్రభావం తెలియదు కానీ చాలా డల్గా ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బిజినెస్ చాలా అసలు ఈ వానలకి ఎట్లుంటుందో అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ ఏంటంటే గ్రౌండ్ కొంచెం ఈ మట్టి కానీ ఈ రాళ్ళు కానీ మాకు షాప్ నెంబర్లు ఇవ్వడం కానీ ఇంకొంచెం వచ్చి ఈ వానలకి మాకు కొంచెం సహాయంగా ఉంటే వాళ్ళ తరపు నుంచి ఎంత సహాయం వస్తుందో మా తరపు నుంచి వాళ్ళకి అంతే సహాయం ఉంటుంది. సో ఈ గ్రౌండ్ని కొంచెం చూడాలని కోరుకుంటున్నాం అంతే. ఈ వానలకి మట్టి కస్టమర్లు రావాలన్నా కానీ కూరుకోపోతుంది. ఇది ఒక్కరూ చూసుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళ బాగా ఇబ్బంది అయిపోయింది. అంతకుముందు బాగానే జనాలు వస్తామన్నారు, వర్షం లేదు. ఇప్పుడు వర్షం పడే లోపల అసలుకి ఏమీ ఎవరు పట్టించుకోవట్లేదు. జనాలు రావడం కూడా ఇబ్బంది అయిపోతుంది. అక్కడక్కడే బయట తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అన్న పోయినసారి కొద్దిగా బాగుండిందన్న, ఈసారి అసలు డల్ అయిపోయిందన్న. వర్షాలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.